నమస్తే అండి. ఈరోజు అయితే మనం శనగపిండితో అట్టు వేసుకుని దాన్ని కర్రీలా చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి ఏంటి, చపాతీలోకి ఏంటి, చాలా టేస్టీగా ఉండి మసాలా కర్రీ అయితే మనం ప్రిపేర్ చేసుకుందాం. ఎలా చేయాలి ఏంటి అనేది చెప్తాను. నేనైతే కర్రీ చేసేసాను. ఇది ఓన్లీ కొంచెం శనగపిండి ఉంటే చాలు, చాలా టేస్టీ అయిన కర్రీ అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీన్ని ఎలా చేయాలో మనం దీనికోసం ఏం కావాలైతే నేను చెప్తానండి. చాలా సింపుల్గానే ఇలా తయారు చేసేసుకోవచ్చు. మనం శనగపిండితో అయితే కర్రీ, అట్టు వేసుకుని కర్రీ, శనగపిండి అట్టుతో కర్రీ చేసుకుందాం. దానికోసం అయితే ఇలా ఉల్లిపాయలు 4 పచ్చిమిరపకాయలు అయితే కోసి ముక్కల కింద కోసి పెట్టాను. ఇవైతే గ్యాస్ మీద బాండీ పెట్టి ఫ్రై చేసుకుందాం. వాటర్ తీసుకుని దాంట్లోకి ఉప్పు, కారం, పసుపు అయితే వేసానండి. కొంచెం గ్లాసు వాటర్ అయితే తీసుకున్నాను. ఆ ఉప్పు, కారం, పసుపు వేసాం కానీ దాంట్లో అయితే శనగపిండి అయితే వేసుకుందామండి. అవి వేసుకుని అయితే ఇది నీట్గా కలిపేసుకోవాలండి. అట్టు వేసుకోవడానికి వీలుగా ఈ శనగపిండిని అయితే కలుపుకోవాలి. ఇంకా కొంచెం నీళ్ళు వేసుకుని దోసల పిండిలోకి అయితే దీన్ని కలుపుకుందాం. ఉల్లిపాయలు అయితే గ్యాస్ మీద పెట్టుకున్నాం కదండి. ఇప్పుడైతే ఆయిల్ అనేది అయితే వేసుకుందాం. ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు అయితే ఫ్రై చేసుకుందాం. ఇప్పుడైతే శనగపిండి అయితే ఇలా నీట్గా కలిపేసుకుందామండి. ఇలా కొంచెం అట్టు వేసుకోవడానికి వీలుగా అయితే కలిపేసుకుందాం. ఇది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడైతే గ్యాస్ మీద అయితే అట్ల పెనం అయితే పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ వేసుకుని కొంచెం గంట స్ప్రెడ్ చేసుకుని దీని మీద అయితే అట్టులా వేసుకుందాం. అది బాగా వీటెక్కాక వేసుకుందాం. ఈ లోపు అయితే ఉల్లిపాయలు అయితే ఫ్రై అవుతున్నాయండి. ఫ్రై చేసుకోవాలి నీట్గా. ఫ్రై అయ్యేలోపు ఈ అట్టు కూడా అయిపోయింది. మనకి ఆయిల్ అయితే వీడెక్కిపోయింది కదండి. ఇప్పుడు మనం అట్టు అయితే వేసుకుందాం. ఇలా అట్టు అయితే వేసుకున్నాం కదండి. ఇది వేగేలాగా సిమ్లో పెట్టుకుని ఈ శనగపిండి అట్టుని అయితే వేపించుకోవాలి. ఈ లోపల అయితే ఉల్లిపాయలు అయితే వేగిపోతున్నాయండి. ఇవి ఇంకా కొంచెం వేగాలి. మొత్తం వేగే వరకు అయితే వేగించాలి. అట్టు అయితే వేసుకున్నాం కదండి. దీనిపైన కొంచెం జీలకర్ర అయితే వేసుకుందాం. అంటే ఫస్టే వేయాలి, నేను మర్చిపోయాను, అందుకని అట్టు పైన అయితే వేస్తున్నాను. ఉల్లిపాయలు కూడా అయితే ఫ్రై అయిపోతున్నాయండి. అయితే ఉల్లిపాయలు ఫ్రై అయినాయి కదండి. దీంట్లో అయితే సాల్ట్ అయితే వేసుకున్నాను. ధనియాల పౌడర్ అయితే 1 స్పూన్ అయితే వేస్తున్నాను. కారం కూడా అయితే వేస్తున్నానండి. ఇవన్నీ వేస్తాం కదండి. కారం, మసాలా, ధనియాల పౌడర్, ఉప్పు ఇవన్నీ ఫ్రై అయితే ఒకసారి మళ్ళీ ఫ్రై చేసుకుందాం. ఈ లోపల మనకి అట్టు కూడా రెడీ అయిపోతుందండి. శనగపిండి అట్టు అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ కారం ఇవన్నీ వేసాం కదండి. ఎంత ఫ్రై అయిపోతే కలుపుకోవాలి. ఇదైతే మొత్తం ఫ్రై అయిపోయిందండి. దీంట్లో అయితే వాటర్ అనేది అయితే వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో అయితే వాటర్ అయితే వేసుకుందామండి. వాటర్ వేసేసి దీన్ని కొంచెం ఉడకనివ్వాలండి. అట్టు అయితే వేగిపోయిందండి. దీన్ని అయితే తిరగలి వేసుకుందాం. కొంచెం మాడింది, మనకి అయిపోయింది కదండి. ఇప్పుడు ఇలా తిరగవేసిన వెంటనే ఇలా పీసెస్ కింద అయితే మనం కట్ చేసుకోవాలండి. ఇలా లైన్గా కట్ చేసుకుని ఇలా పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలి. మనకు నచ్చిన మోడల్లో కట్ చేసుకోవచ్చు.
ఈ అట్ట అయితే రెడీ అయిపోయిందండి. మనం అయితే పీసుల కింద అయితే కట్ చేసేసుకున్నాం కదా, ఇలా పెట్టేసుకున్నాం కదా. ఇవైతే వెంటనే వచ్చేస్తాయి. ఇంకా ఇలా వస్తున్నాయి కదా. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా పీసుల్లా తీసుకుని ఈ ఉడుకుతున్న కర్రీలు అయితే వేసుకుందామండి. ఇప్పుడు ఇలా తీసుకున్నాం కదా, మనం ఇలా పీసెస్ తీసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ కర్రీ ఉడుకుతుంది కదండి, దీంట్లో అయితే ఇలా వేసుకుందామండి. ఇవన్నీ కూడా అలానే వేసేసుకున్నాం. ఇప్పుడు మనం ఇవన్నీ వేసేసుకోవాలండి. దీంట్లోనే ఈ ఉడికే కర్రీలో ఈ అట్టు అయితే ముక్కల కింద చేసుకున్నాం కదా, అవి అయితే వేసేసుకోవాలండి. ఇవన్నీ వేసేసుకున్నాం కదండి. ఒకసారి కలిపేసుకుంటే ఈ మసాలా, ఉప్పు, కారం అంతా వీటికి పట్టాలండి. దీంట్లో అయితే కొంచెం గరం మసాలా అయితే వేసుకోవాలండి. వేస్తాను. మనకి రెడీ అయిపోయింది కదండి కర్రీ. ఈ అట్లా అయితే వేసేసుకున్నాం కదండి. కొంచెం అయితే గరం మసాలా అయితే వేస్తున్నాను నేను. కంపల్సరీ మసాలా మాత్రం వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా నేనైతే వేయట్లేదు. ఇలా కలిపేసుకుంటే అండి మనకి ఇంకా దగ్గరికి అయిపోద్ది. చాలా టేస్టీగా ఉంది. మనకు కూర అయితే రెడీ అయిపోద్ది. ఇంకా కొంచెం ఉడికితే మనకి ఎంతో టేస్టీగా ఉంది. కూర అయితే రెడీ అయిపోద్ది. సేమ్ పకోడీ కర్రీలా ఉంటుందండి ఇది. అంటే పకోడీ అయితే మళ్ళీ ఆయిల్లో డీప్ ఫ్రై చేయడం ఎందుకనేసి నేను ఇలా చేసేస్తాను. ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎంత టేస్టీ అయిన కర్రీ. థ్యాంక్ యూ ఆల్.